అందరికీ జై భీమ్. మొన్న జంతర్ మంతర్ దగ్గర 20వ తారీఖు నాడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అంటే పేపర్ లీకేజ్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరూ శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతుంటే ఏదో ఉగ్రవాదులు వచ్చి నిరసన తెలుపుతున్నట్టు మరి వాళ్ళ మీద విచక్షణ రహితంగా పోలీసులతో దాడి చేయడం జరిగింది. అసలు కొంచెమైనా సిగ్గు ఉండాలి యొక్క ప్రభుత్వానికి. అసలు వాళ్ళు ఉగ్రవాదులు అనుకున్నారా లేకపోతే టెర్రరిస్టులు అనుకున్నారా ఇంకేమనుకున్నారు? వాళ్ళు కేవలం మాకు న్యాయం చేయాలి, ఆ ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళు చేసిన ఘనకార్యానికి బాధ్యత వహించాలని చెప్పి శాంతియుతంగా న్యాయం అడుగుతా ఉన్నారు. దాన్ని మీరు గుర్తించకుండా విపరీతంగా మరి అన్నోన్ పోలీసులు కాకుండా అన్నోన్ పోలీసులు ఎవరైతే దొంగ పోలీసులు ఉండో వాళ్ళకి కావాలని డ్రెస్సులు వేయించి కావాలని కొట్టించడం జరిగింది. మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం, మీరు ఇదే తరీకా మీరు ఇలాగే కొనసాగిస్తున్నారు అనుకో ఖచ్చితంగా మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అదే విధంగా మహిళలను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. మీరు మహిళలను గౌరవిస్తున్నారా? భారత్ మాతాకి జై అంటారు కదా, మరి ఈ దేశం భారత మాతలను మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం, ఎక్కడ పడితే అక్కడ కట్టెలుసుకొని కొట్టడం, ఎట్లా పడితే అట్లా కొట్టడం జరిగింది. కనీసం సిగ్గుచేటు ఉండాలి మీకు ఇంత కూడా. అదే విధంగా మరి నిజంగా దేశభక్తులు ఎవరు ఇక్కడ? నిజంగా దేశభక్తులు ఈ దేశంలో చదువుతున్నారు. మరి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో బీజేపీ నాయకుల పిల్లలు ఉన్నారో మరి విదేశాల్లో చదువుతున్నారు అంటే వాళ్ళు దేశభక్తులు కాదా? అంటే దేశాన్ని ప్రేమించట్లేదు వాళ్ళు. సో చిన్నపిల్లల డైపర్ అన్న లీకేజ్ కాదు కానీ కేవలం ఘోరంగా పేపర్ లీకులు అవుతున్నాయి. దయచేసి గమనించాలి. మరి తల్లిదండ్రులు కాయకష్టం చేసి తన పిల్లలను రేపు ఉదయాల డాక్టర్ అవుతారో లేదా ఇంకోటి జాబ్ కొట్టగలుగుతారనే ఉద్దేశంతో మరి తన పిల్లల్ని మరి ఆయన కాయకష్టం చేయించి మరీ చదివిస్తారు. ఆ కష్టానికి వాల్యూ లేకుండా పోతుంది. మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం నాశనం అయిపోయింది. మొత్తం 80,000 పైగా ఉన్నటువంటి విద్యాలయాలు మూసేయడం జరిగింది. కాబట్టి మరి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇమీడియట్ గా మీరు రాజీనామా చేయాలి. అదే విధంగా ఆ నిరుద్యోగుల మీద అక్కడ స్టూడెంట్స్ మీద దాడి చేసినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే లాండ్ ఆర్డర్ తప్పిది, లాండ్ ఆర్డర్ తన చేతిలో పెట్టుకొని విపరీతంగా కొట్టించడం జరిగింది. కాబట్టి అక్కడ ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. అదే విధంగా లాఠీలకు మొల్లలు పెట్టి మరీ కొట్టించడం అంటే ఇంత సిగ్గుచేటు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంతవరకు ఒక దెబ్బ కొట్టకుండా మరీ చదివించారు. కానీ మీరు వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తే మీరు ఏకంగా లాఠీలకు మొల్లలు పెట్టి మరీ కొడుతున్నారంటే మీరు ఇంతకు మనసులేనా? సో మీకు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీరు అందరూ మూటముల్లో కట్టుకొని విదేశం పారిపోకపోతే మేమందరం మీకు అందరం కట్టుకొని చెప్తున్నాం, మీకు సవాల్ విసురుతా ఉన్నాం. మీరు 100% మీరు విదేశాలకు పారిపోతారు. సో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి విద్యార్థులకు మద్దతుగా మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. జై భీమ్.